చేస్తా అనేటువంటి ఒక నిశ్చయత నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే మనం శిష్యులుగా తయారవుతాం. మన శిష్యులుగా ఉండాలనుకుంటే ప్రతి సందర్భంలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించే అనుభవం మనకు ఉండాలా. టైం అయిపోతుంది కదా, రండి. పీ స్టాండ్స్ ఫర్ కీర్తనలు 100వ అధ్యాయం 2వ వచనం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలక్క. ప్లీజ్ వర్షిప్ ద గాడ్. నీవు యేసు ప్రభు యొక్క శిష్యునిగా లేదా శిష్యురాలిగా లేదా బిడ్డగా లేదంటే కుమారునిగా నువ్వు కావాలనుకుంటే నీ జీవితంలో ఆయనను స్తుతించే అనుభవం ఉండాలా. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నీ జీవితంలో జరిగే ప్రతి మేలు అది నీకు ఎవరిస్తారు? ఎవరు చేస్తున్నారు? దేవుడే. మన జీవితంలో జరిగే ప్రతి మేలుకు కారణభూతుడు ఎవరు? దేవుడు. ఆ విషయం నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ఏ సిచ్యువేషన్లోనైనా స్తుతించగలుగుతావు. నేను మీకు విషయం చెప్తా. నేను కాకినాడ నుంచి వచ్చిన. మొన్న కాకినాడ నుంచి బస్ ఎక్కి విక్రమ్ ట్రావెల్స్ అది బస్ బుక్ చేసుకున్నా. 9 గంటలకు బస్, 8 గంటలకు బస్ ఎక్కిన, 8:40. పొద్దున్నే 4 గంటలకు లేపినాడు వాడు. లేపితే టీ తాగుతురండి, ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, టీ తాగొచ్చు, రండి రండి అని లేపితే కాకినాడ నుంచి ఈడికి 4 గంటలు. 4 గంటలు అయితే 4 అవర్స్ జర్నీ. నేను ఉదయం 4:30కి అక్కడ లేచి చూస్తే టీ తాగిన తర్వాత ఎంతవరకు వచ్చినామన్నా అని అడిగిన. సార్ సూర్యాపేట దాటాం సార్ అన్నాడు. సూర్యాపేట ఎక్కడుంది? నేను ఆలోచించి సూర్యాపేట ఎక్కడుంది, ఏంటి సూర్యాపేట ఎందుకు వచ్చింది? నేను విజయవాడ కదా ఇది బస్సు అని అడిగిన. విజయవాడ అబ్బా 1 గంటకే అయిపోయింది సార్ అది. ఊరే మరి మీరు నన్ను లేపాలి కదరా. నేను కాకినాడ నుంచి విజయవాడకు సీట్ బుక్ చేసుకున్నా, నువ్వు నన్ను విజయవాడలో లేపాలా? లేపకుండా నువ్వు సూర్యాపేట తీసుకొచ్చి ఇప్పుడు టీకి లేపినట్టుగా నువ్వు నన్ను దిగేటప్పుడు లేపొచ్చు కదా. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, ఎవరెవరు ఎక్కడి వరకు అని లిస్ట్ ఉంటుంది. వాడు చూసుకొని అందరు దింపుతాడు మామూలుగా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నా కదా, నాకు తెలుసు కదా వాళ్ళు లేపుతారని నేను ధైర్యంగా పడుకున్నా. వీడు 4:30కి నేను లేచి టీ తాగిన తర్వాత నాకు చెప్తున్నాడు. ఎంత పని జరిగిపోయిందిరా, నువ్వు ఎంత తిక్కొని, నేను తిట్టాలంటే నాకు తిట్లు కూడా రాకుండా అని చెప్పి వాళ్ళు దీనంగా చూస్తున్నారు, వీడు ఏమంటాడో అని. నా దరిద్రంలే, నా టైం బాగాలేదు, మిమ్మల్ని అంటే ఏమొస్తుంది, దగ్గర లేదన్నా బస్ స్టాండ్ ఉంటే ఆపి సావండి ఇంకా అంటే ఒక చోట ఆపి, సార్ ఎవరికి చెప్పొద్దు సార్. ఎవరికి చెప్పుకుంటారా, నా సిగ్గుపోతుంది మిమ్మల్ని చెప్పుకుంటే అని చెప్పి దిగి బస్ స్టాండ్లో పోయి కూర్చున్నా. ఇక్కడనే అసలైన ట్విస్ట్. నేను బస్ స్టాండ్లో పోయి కూర్చుంటే ఒక యవనస్తుడు అక్కడ కూర్చున్నాడు. బ్రదర్ ఇక్కడనేనా విజయవాడ బస్సులో ఆపేది అని అడిగిన. అవునన్నా అని అన్నాడు. ఓకే ఆవు అన్నా అంటే మా ఊళ్ళో ఆవు అంటారు, అవును అనరు. రాయలసీమలు ఏమరా తిన్నావంటే నీ పేరు వినోదా అంటే ఆవు అంటారు. సో ఇక్కడైనా విజయవాడ బస్సులో ఆపేదండి ఆవు అన్నాడు. ఆవు ఓకే ఎక్కడ పోదారు, కర్నూలా అని అడిగిన. ఆవు కర్నూలులో ఎక్కడ? నంద్యాల అన్నాడు. అట్లనా, ఏం సంగతి, ఎక్కడ ఏం చేస్తుంటావు అని అడిగితే అతను తన విషయం గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు తన జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఫెయిల్యూర్స్, ఇట్లా తను పడే కష్టాలు నాతో పంచుకుంటూ వచ్చినప్పుడు నేను చెప్పిన, తమ్ముడు నీకు విషయం చెప్తున్నా, చెప్పు. యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పిన. మన జీవితంలో, నా జీవితంలో కూడా నేను కూడా ఏమంత పెద్ద చదువరిని కాదు, నేను కూడా ఏం పెద్ద ర్యాంక్ హోల్డర్ని కాదు, నేను కూడా చిన్న ఒక పల్లెటూరులో పుట్టిన వ్యక్తిని. నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను ఇప్పుడు. నా జీవితంలో నెమ్మది ఉంది, నాకు మంచి భార్య దొరికింది, నాకు చిన్న కూతురు, అందమైన కూతురు పుట్టింది. నా తల్లిదండ్రుల విషయంలో, నా అత్తమామల విషయంలో, నా బంధువుల విషయంలో, అందరి విషయంలో నేను సమాధానంగా బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా అని. ఎందుకన్నా అతనికి కూడా పెళ్ళయింది, వాళ్ళ భార్యకు అతనికి ఏదో గొడవలు, వాళ్ళ ఇంట్లో ఏదో సమస్యలు, అవన్నీ నాతో చెప్పుకుంటూ వచ్చినాడు. నా జీవితంలో కూడా ఇవన్నీ, ఎవరైతే నీకు భార్య ఉందో నాకు కూడా భార్య ఉంది, నీకు ఎట్లయితే పిల్లలు ఉన్నారో నాకు కూడా కూతురు ఉంది, నీకు ఎట్లయితే అత్తమామ ఉన్నారో నాకు అత్తమామ ఉన్నారు, వీళ్ళందరూ నీ జీవితంలో ఉన్నారు, వాళ్ళ ద్వారా నీకు ఇబ్బంది అవుతుంది. నా జీవితంలో ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటావు అని అడిగిన. ఎందుకన్నా అప్పుడు దొరికిందే కూర్చోబెట్టి చెప్పిన. యేసు ప్రభువుని నమ్ముకున్నాను నేను. నా జీవితంలో
నేను కూడా నాకు నచ్చినట్టు తిరిగిన. నేను కూడా సినిమాలకు తిరిగిన, షికార్లకు తిరిగిన. నేను కూడా అబద్ధాలాడిన, దొంగతనం చేసిన, మోసాలు చేసిన. అయితే నా జీవితంలో నా రక్షకుడైన యేసుప్రభుని నేను అంగీకరించినప్పుడు ఆయన నాకు ఈ అవకాశాన్ని కలగజేసినాడు. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగిందని అతనితో ఒక 15 నిమిషాలు నేను యేసుప్రభు గురించి చెప్పుకుంటూ వచ్చిన. అతను అన్నాడు నాతోటి, "అన్నా, నేను యేసుప్రభుని నమ్ముకుంటే నా కష్టాలన్నీ పోతాయా" అన్నాడు. "నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీ కష్టాలు పోవు. నిన్ను కష్టపెట్టేతోళ్ళు నీ దగ్గర నుంచి దూరం పోతారు." అంటే, "అన్నా, ఇంకా ఇంకా ఏమన్నా చెప్పన్నా" అని. నేను ఎక్కడికెళ్ళినా సరే ఒక పాకెట్ బైబిల్ ఉంటుంది నల్లగా నా దగ్గర. "తమ్ముడు, నువ్వు చదువుతా అంటే ఈ బైబిల్ నీకు ఇచ్చేస్తా" అన్నా. "అన్న, చదువుకుంటా అన్నా" ఇచ్చేసిన. ఇచ్చేసి దాని మీద నా నెంబర్ రాసిన. నీకు ఏ సందర్భంలో ఏ వచనం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే సందేహం వచ్చినా సరే నాకు ఫోన్ చెయ్యి. నేను చెప్తా. నా వల్ల కాకపోతే నాకంటే బాగా వాక్యం తెలిసిన వాళ్ళు సేవకులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడిస్తా. లేదంటే నీ ప్రాబ్లం నీకు ఏదైనా చెప్పడానికైనా నేను సిద్ధంగా ఉంటా అని చెప్పి అతనికి బైబిల్ ఇచ్చి పంపించిన తర్వాత నేను కూర్చున్నా. మామూలుగా విజయవాడ నుంచి హైదరాబాద్కు 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆ రోజు 4:30 నుంచి 7 గంటల వరకు బస్సు లేదు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ప్యాసింజర్లు. ఏంది ఇది, గంటకు అర్ధగంటకు బస్సు వస్తుంది, బస్సులు రాకుండానే ఏంది అని అందరూ సతమతం అయిపోతున్నారు. దేవుడు బస్సు వస్తే నేను ఆడేకపోతున్నాను, బస్సు రానియకుండా ఆ మనిషికి వాక్యం చెప్పనీకే నేను ఎప్పుడు మేల్కొనే ఉంటా. నాకే ఫుల్ నిద్ర కలిగించి గాఢ నిద్ర ఆదాము కలిగజేసినట్టు నాకు గాఢ నిద్ర కలిగజేసి నన్ను సూర్యాపేటలో దింపి ఆ పిల్లగానికి సువార్త చెప్పడానికి నన్ను అక్కడికి వాడుకున్నాడంటే అది నేను ఊహించుకొని నవ్వుకుంటూ వస్తున్నా. ప్రభువా, నా టైం వేస్ట్ చేసినావని నేను తిట్టుకుంటుంటే నువ్వు నా కళ్ళు తెరిపించినావు నాయన. ఎంత మూర్ఖుడిని నేను, ఇంత రక్షింపబడి ఇంత ఇంత దేవుని గురించి తెలిసినప్పటికీ నేను ఇక్కడికి వచ్చి నేను అప్పుడు తిట్టుకుంటున్నా. ఏం దేవా, 1 గంట కల్లా దిగింటే పోయి పడుకుంటుంటే కదా, మళ్ళీ పొద్దున్నే పని ఉంది, నిద్ర వచ్చేటట్టు చేసినావు, అది ఇదని నేను అనుకుంటూ కూర్చుంటున్నా. కూర్చుంటే అదంతా ఊహించుకొని, ప్రభువా ఎంత తప్పు చేసినా సారీ ప్రభువా, నన్ను క్షమించు, నాదే తప్పు. నువ్వు ఒక వ్యక్తిని ఈ మాటలు చెప్పడానికి నన్ను ఏర్పాటు చేసుకున్న విషయం నేను గ్రహించలేకపోయినా ప్రభువా, సారీ ప్రభువా అని ఒక గంట సేపు సారీ 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 అనుకుంటూ వచ్చిన ప్రశ్నలు. సో నీ జీవితంలో నా జీవితంలో మనము ఏదైనా సరే మన జీవితంలో దేవుడు కొన్ని అనుమతించినప్పుడు వాటి విషయంలో మనము ఓబే చూపించాలా, లోబడాలా. అప్పుడు మనం శిష్యులుగా తయారవుతాం. ఈ ఈ ఇటువంటి లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయిలే, వద్దు. ఇంకా ఇటువంటి లక్షణాలు నీ జీవితంలో నా జీవితంలో మనం కలిగి ఉండి, ప్రభువా ఇవన్నీ నా లోపల లేవు, నాకు నేను మీ బిడ్డగా లేదా నీ శిష్యునిగా జీవించాలంటే ఇటువంటి లక్షణాలు నా జీవితంలో ఉండాలంటే ఉండాలని నేను ఇష్టపడుతున్నా, నాకు సహాయం చెయ్యి అని నువ్వు ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను తన శిష్యునిగా చేసుకోవడానికి, ఆయన్నే తయారు చేసుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు విన్న వాక్య ప్రకారం నా జీవితంలో నీ జీవితంలో మనం దేవుని శిష్యులుగా ఉండడానికి మన అర్హులం కాకపోతే ఏ విషయంలో మనం తప్పిపోతూ వచ్చినామో ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ శిష్యుడిగా నేను ఉండాలనుకుంటున్నా, నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే ఆయన నిన్ను తన శిష్యునిగా చేసుకొని తన రాజ్యంలో నీకు ఏమిస్తాడు, స్థానం ఇస్తాడు. ఓకే, దేవుడి మాటలు దీవించును కాక. సరే, ప్రార్థన చేసుకుందాం.